నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రాయదుర్గం రహస్యం బయటపడిందా? ఇప్పుడు ఇదే టాపిక్ తెలంగాణలో బాగా వైరల్గా ఉంది. ఎందుకంటే ఒక 5-6 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టులో కేసు వేసిన విషయం అందరికీ తెలిసిందే. రాయదుర్గంలో 5 ఎకరాల భూమిని TGIIC తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వేలం వేసింది. ఆ వేలంలో ఎకరా భూమి 237 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. నిజానికి ధర కళ్ళు చెదిరేటువంటి ధర అనే చెప్పాలి. అయితే ఎప్పుడైతే TGIIC భూములను వేలం వేసిందో వెంబటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టులో కేసు వేసింది. ఏమని? TGIIC వేలం వేసిన భూమి తమది అని క్లెయిమ్ చేసింది. కారణం ఏమిటంటే 2010లోనే 5 ఎకరాల భూమిని ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అమ్మేసింది. అప్పట్లో సుమారుగా 13.33 కోట్ల రూపాయలకు బ్యాంకు కొనుక్కున్నది. అయితే మాకు ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం ఏ అధికారంతో వేలం వేస్తుంది, అమ్మేస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసింది. ఇప్పుడు ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. దీని వెనకాల ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఏమిటంటే TGIIC ద్వారా తెలంగాణ ప్రభుత్వం లేదా 2010లో ఉమ్మడి ప్రభుత్వమే బ్యాంకుకు 5 ఎకరాలు కేటాయించింది వాస్తవం. అలాగే 2021 వరకు ఆ భూమిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఉపయోగము లేకుండా అట్లనే ఉంచుకు పెట్టుకునింది. ఆ భూమిని బ్యాంకు ఏ విధంగానూ ఉపయోగించుకోలేదు. కాబట్టి 2021లో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము సదరు భూమిని రద్దు చేసింది. అయితే ఎంబటే బ్యాంక్ ఏం చేసింది? అప్పుడే కోర్టులో కేసు వేసింది. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినాయి. ఆ చర్చల్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఉస్మాన్ నగర్, గండిపేట ఏరియాల్లో రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా మరో భూమిని కేటాయిస్తాము, తీసుకోమని చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ అధికారులు వెళ్ళి భూములు పరిశీలించారు. తర్వాత TGIICతో భేటీ అయ్యారు. అన్నీ అయిపోయినాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భూమిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి భూమి తనదే అన్న ఉద్దేశంతో TGIIC భూమిని మొన్న అంటే ఒక నెల కిందట వేలం వేసింది. అయితే ఇక్కడే అసలు కథ అంతా ఉంది. ఏమిటంటే ఎప్పుడైతే TGIIC వేలం పాట పాడిందో ఎంబటే గతంలో వేసినటువంటి కోర్టు కేసును మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చింది బ్యాంకు. ఇంత సడన్గా బ్యాంకు అడ్డం తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది, TGIICతో భేటీ అయ్యింది, ఫిజికల్గా వెళ్ళి ఉస్మాన్ నగర్, గండిపేటలో భూములను చూసింది, సంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ భూమిని తీసుకోవడానికి బ్యాంక్ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా సడన్గా యూటర్న్ తీసుకుని అడ్డం తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఈ బ్యాంకు చైర్మన్ శ్రీనివాసుల శెట్టి, ఈయనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పటి వనపర్తి జిల్లాల్లోని ఒక రాజకీయ ప్రముఖుడితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. అయితే ప్రభుత్వము బ్యాంకు భూములను ఎలా వేలం వేస్తుంది అన్నటువంటి ఒక పాయింట్ను ఆధారంగా సదరు నేత బ్యాంకు చైర్మన్తో కూర్చుని మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపినట్లుగా ఇప్పుడు బయటపడింది. బ్యాంకు ముందు సమ్మతి తెలిపి చివరిలో యూటర్న్ తీసుకొని కోర్టులో ఉన్నటువంటి కేసును మళ్ళీ లైవ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అనుమానం ప్రభుత్వ పెద్దలకు వచ్చింది. ఎంబటే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఇదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ లేదా రెవెన్యూ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి మొత్తం అసలు ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్ అంతా బయటకు తీయమని చెప్పి ఆదేశించారట. అప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు మొత్తం విషయం అంతా తవ్వుకుంటూ పోతే ఈ విషయం బయటపడింది. ఏమిటది? వనపర్తిలోని ఒక ప్రముఖ నేత బ్యాంకు చైర్మన్తో భేటీ అయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో ఉన్నటువంటి కేసును మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి న్యాయ పోరాటం చేసేటట్టుగా ఒప్పించారట. సదరు నేత ప్రోద్బలం వల్లనే, జోక్యం వల్లనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్యాంకు చైర్మన్ కోర్టులో ఉన్నటువంటి కేసును మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చేటట్టుగా ఆదేశించారు అన్న విషయాలు బయటపడింది. అందువల్ల
రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అంటే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీకి వెళ్ళారు. నిన్న ముంబైకి ఒక పని మీద వెళ్ళారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, రెవెన్యూ ఆర్బీఐ చైర్మన్తో కూర్చుని సదరు బ్యాంకు చైర్మన్ పైన ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక సమాచారం. అలాగే ఈ ఫిర్యాదులతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతము తెలంగాణలో లీడ్ బ్యాంకుగా ఉన్నది. ఆ లీడ్ బ్యాంకు హోదాను తొలగించేటట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వివిధ శాఖలకు సంబంధించిన అన్ని ఖాతాలను కూడా ఎంబటే ఉపసంహరించుకొని వీటన్నింటినీ వేరే బ్యాంకుకు బదిలీ చేసేటట్లుగా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు అని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఒకవేళ ఫిర్యాదు చేసినప్పుడు ఏమీ చర్యలు తీసుకోలేకపోతే, కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాకపోతే తన చేతిలో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లుగా అర్థమవుతోంది. లీడ్ బ్యాంకు హోదా పోయింది అంటే చాలా పెద్ద అవమానం అనే చెప్పాలి బ్యాంకుకి. అలాగే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అన్ని ఖాతాలను ఉపసంహరించుకుంటే సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను బ్యాంకు కోల్పోవాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వంతో వివాదం పెట్టుకోవడానికి, గొడవలు తెంచుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉంటుందా? చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.